శ్రీ గురుభ్యో నమ. ఈశ్వరానుగ్రహము మన మీద ప్రసరింపబడబోతుంది అంటే ఒక 6 వ్యక్తులలో ఎవరో ఒకరు మనకు దర్శనమిస్తారట. వారు మనకు ఎదురవుతారు లేదా మన ఇంటికి విచ్చేసి మన ఆతిథ్యాన్ని స్వీకరిస్తారట. అలా జరుగుతుంది అంటే ఈశ్వరుడు నీ యందు ప్రీతుడవుతున్నాడు అని ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. అసలు వారు నీకు ఎక్కడ కనపడ్డా కూడా, మీ ఇంటికి వచ్చినా రాకపోయినా, నీవే అక్కడికి వెళ్ళినా కూడా ఎదురుపడగానే సాష్టాంగ నమస్కారం చేస్తే సకలమైనటువంటి వృద్ధులు కలుగుతాయట. ఆయుర్వృద్ధి, ధనవృద్ధి, తేజోవృద్ధి అని సమస్తమైన వృద్ధులు కలుగుతాయని ధర్మశాస్త్రం చెబుతుంది. ఎవరు ఆ 6? ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యాన్నదాత, నిరతాగ్నిహోత్రి, వేదాంత విన్మాస సహస్రజీవి, పరోపకారీ చ పతివ్రతా చ, షడ్జీవలోకే మమ వందనీయాః అంటూ ఉంది శాస్త్రం. నిత్యాన్నదాత, నిత్యము ఎలాంటి స్వార్థము లేకుండా, ఏమీ ఆశించకుండా అన్నదానము, అతిథి సేవ చేసేటువంటి మహనీయుడు నీ ఇంటికి వచ్చినా, నీకు ఎదురుపడ్డా, నీకు ఈశ్వరానుగ్రహం, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగబోతూ ఉన్నది అని శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే ఒక డొక్కా సీతమ్మ లాంటి మహనీయులు అన్నమాట. వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు, కేవలం ఎదుటివాడి ఆకలి తీర్చడమే వారి యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటారు. అన్నదానాలు చాలామంది చేస్తారు, కానీ నిత్యాన్నదానం, ఈశ్వరుణ్ణి చూస్తూ అతిథిలో అన్నదానం చేయడం అనేది అంత సాధ్యమయ్యే విషయం కాదు. అలా చేసేవాడు కనబడితే వాడికి సాష్టాంగ నమస్కారం చేయతున్నది శాస్త్రం. రెండవది నిరతాగ్నిహోత్రి, నిత్యము అగ్నిహోత్రాన్ని పూజించేవాడికి, యజ్ఞయాగాదులు చేసేవాడికి, సంధ్యావందనము తర్వాత అగ్ని కార్యమును రోజు కూడా చేసేవాడికి, వాడికి నిత్యము కూడా నమస్కారము చేయి అని చెబుతూ ఉన్నది శాస్త్రము. వాడు కనబడ్డాడంటే స్వచ్ఛంగా త్రికాల సంధ్యావందనము చేసేటువంటి బ్రాహ్మణుడు నిజంగా నీకు ఎదురుపడ్డాడు అంటే నీకు సకల శుభాలు కలగబోతున్నాయి. ఇలా వంగి నమస్కారం చేయాలి. అంతగా నిటారుగా నిలబడి ఎప్పుడు కూడా పెద్దరికి నమస్కారం చేయకూడదు. అలా చేస్తే మన శక్తి హరించుకుపోతుంది అనమాట. వంగి చేయడం ద్వారా వారిలోని తేజస్సు మనకు వస్తుంది అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. రెండవది వేదాంత విన్మాస, వేదాంతము తెలిసిన వాటికంటే బ్రహ్మజ్ఞానులైన వాడికి, సన్యాసులైన వారికి, పీఠాధిపతులైన వారు అకారణంగా ఎవ్వరింటికి రారండి. ఒకవేళ దయ తలచి మీ ఇంటికి కానీ, మీ గృహం వైపు కానీ, మీ వీధి వైపు కానీ వచ్చారంటే జన్మ పండినట్టే. అలాంటి మహనీయుడు నీకు కనపడడమే అసలు నీ జన్మ ధన్యత అండి. అంటే సన్యాసులు అంటే కాషాయం కట్టిన వాళ్ళంతా కూడా కాదు, నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానులైన వారు. ఒక భారతీ తీర్థ మహాస్వామి వారు, ఒక వీరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఇలాంటి మహనీయులైనటువంటి వారు ఎప్పుడైతే నీకు కనబడతారో, మీ ఇంటికి వచ్చినా లేదా నీకు కనబడ్డా, వారికి ఒక కర్ర ఏ విధంగా కింద పడిపోతుందో అలా పడిపోయి సాష్టాంగ దండ నమస్కారం చేయాలి. అలా చేస్తే చాలు, వారి అనుగ్రహం కలుగుతుంది. సమస్త దేవతల అనుగ్రహం చేత వృద్ధిలోకి వస్తావని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇక తర్వాతది సహస్రజీవి, 1000 నెలలు బతికిన వాడిని. 1000 నెలలు అంటే సహస్ర చంద్ర దర్శనము చేసిన వాడిని. అంటే 83 సంవత్సరాలు జీవించి ఉన్నవాడు సహస్ర చంద్ర దర్శనం చేసినట్లుగా ఆ ఉత్సవం చేస్తారు. వాడిని చూసినప్పుడు వాడు ఎలాంటి వాడైనా సరే వాడికి కూడా నమస్కరించవచ్చు. అలాంటి మహానుభావులకు కూడా నమస్కరించాలని చెబుతూ ఉన్నది శాస్త్రం. ఎందుకంటే 1000 సార్లు చంద్రుని చూడడం అంటే అమృతత్వాన్ని వృద్ధి చేసుకోవడం. చంద్రుడు సమస్త దేవతలకు ప్రతిరూపం కాబట్టి అలాంటి అమృతత్వ శక్తి ఆయనలో నివిడీకృతమై ఉంటుంది. కాబట్టి వారికి కూడా నమస్కారం చేయడం ద్వారా ఆ అమృతత్వ శక్తి మన మీద ప్రసారం అవుతుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇక పరోపకారి అయినటువంటి వారికి ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఏ విధంగా సహాయం చేద్దామా, వారికి ఏ విధంగా తోడ్పాటు చేద్దామా, మాట సహాయం అయితే ఏమిటండి, ధన సహాయం అయితే ఏమిటి, ఏ విధమైన సహాయమైనా సరే ఎదుటివాడు మానవ సేవే మాధవ సేవ అని తలచి సాటి జీవులో ఈశ్వరుణ్ణి చూసి వాడిని సేవించుకునేటువంటి ప్రతివాడు కూడా పరోపకారి. అలాంటి పరోపకారి అయిన వాడు నీకు కనబడితే వాడికి కూడా నమస్కారం చేసి నీకు కూడా చేతనైతే వాడికి సహాయం చేసేటువంటి ప్రయత్నం చెయ్యి. అది కూడా ఈశ్వరుడు నీ అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తున్నాడు అనడానికి ఒక సూచన అని చెబుతున్నది. ఇక చివరిగా పతివ్రతాచ, పతివ్రతామ తల్లి అయినటువంటి మహాముని. పతివ్రతలకు ఈ లోకంలో చాలా పెద్ద స్థితి ఉన్నదండి. స్త్రీ అంటే ఈ భారతదేశంలో భోగ వస్తువు కాదు, యోగ వస్తువు. సూర్యున్నే అస్తమించకుండా చేయగలిగినటువంటి శక్తి ఒక పతివ్రతామ తల్లికి ఉన్నది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వంటి త్రిమూర్తులనే పసిపిల్లలుగా చేసుకొని పాలిచ్చి ఉయ్యాలలో ఊపేటువంటి శక్తి స్త్రీకి ఉన్నది. ఇది సనాతన ధర్మం స్త్రీకి ఇచ్చినటువంటి స్థితి. అలాంటి పతివ్రతామ తల్లి భర్తయే పరమ దైవంగా భావించి అతన్ని సేవిస్తూ తన జీవితాన్ని తరింపజేసుకుంటుందో అలాంటి పతివ్రతామ తల్లి ఎప్పుడూ కూడా దుర్గాదేవి స్వరూపిణి, లక్ష్మీదేవి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన లలితా త్రిపుర సుందరి స్వరూపిణి. అలాంటి తల్లి కనబడితే కర్రబడిపోయినట్లుగా సాష్టాంగ దండ నమస్కారం చెయ్యి, నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది అని చెబుతుంది శాస్త్రం. అది కాబట్టి 6 ఎప్పుడైతే మీకు కనబడతారో వారికి నమస్కారం చేయండి. నమస్కారం చేస్తే వారి ద్వారా ఈశ్వర అనుగ్రహం మీ యందు ప్రసరించి మీ జీవితం కూడా వృద్ధిలోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. దీన్ని నమస్కారం చేయడం వల్ల ఏమొస్తుంది? ఆయుర్వృద్ధి, మేధావృద్ధి, శాంతి, సౌభాగ్యము, ఇలా తేజోవృద్ధి, ఇలా సకల వృద్ధులు కలుగుతాయని శాస్త్రం చెబుతున్న మాట, నేను చెబుతున్నటువంటి మాట కాదు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా వారికి నమస్కారం చేయండి, పెద్దలైన వారిని సేవించుకోండి, తద్వారా జీవితాన్ని పండేలా చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.